దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలన్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నానండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాస్టర్ గారిని చంపేసి అత్యంత కిరాతకంగా ప్రవీణ్ ప్రగడాల గారిని చంపేసి పాస్టర్ గారిని వికటజీవిగా రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారండి. ఏమంటే క్రైస్తవ్యం భారతదేశానికి ఏం చేసింది అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఎన్నో మేలు చేసింది. సతీ సద్గమనాన్ని ఆపింది. ఏమండి కుల వివక్షతను రూపుమాపింది. ఎన్నో మిషనరీ హాస్పిటల్స్, మిషనరీ సేవలు, హాస్పిటల్స్, స్కూల్స్, అలాగే ఆ కలకత్తా పరిసర ప్రాంతాల్లో మదర్ తెరీసా గారు కుష్టు వ్యాధిగ్రస్తులకి సహాయం చేసింది. ఆవిడ మీద కూడా మతోన్మాదులు ఏం చేస్తారంటే విషం కక్కుతున్నారు. హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, అలాగే క్రైస్తవులు కూడా అన్నదమ్ముల్లాగా కలిసున్న ఈ దేశంలో మతోన్మాదులు ఏం చేస్తారంటే వీరి మధ్య చిచ్చును పెట్టి మతోన్మాద క్రీడ ఆడి వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి వారికి మధ్య ఏంటి సాన్నిహిత్య సంబంధాలు లేకుండా, ఐక్యత లేకుండా భారతదేశంలో కుల వివక్షత చూపిస్తూ కుల చిచ్చు పెట్టి ఇలాగా దేశంలో విధ్వంసానికి దారితీస్తున్న వారు ఎవరు అంటే ఇదిగో వీరే మతోన్మాదులు. క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ వాళ్ళకి రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చిందంటే భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. ఎవరి భావాన్ని, ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రకటించుకోవచ్చు. అలా ప్రకటించుకున్న సందర్భంలో ఎంతమందిని సువార్థికులండి, ఎంతమంది మతోన్మాదులండి మనం చూస్తున్నాం. రోజు కూడా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి, వారిని కొట్టే ప్రయత్నం చేసి, వారిని చంపే ప్రయత్నాలు కూడా ఎన్నో కూకలుగా మనం చూస్తున్నాం. ఎందుకనండి ఇలాగా? క్రైస్తవ్యం ఏం చేసింది? క్రైస్తవ్యం క్రీస్తు ఏం చెప్పారు అంటే, క్రైస్తవ్యం ఏం చేసింది అంటే మేలు చేసిందండి. క్రీస్తు బోధలు సమాజానికి మేలుకరం, అవి విన్నవారికి శ్రేయస్కరం అనే చుట్టూ ఉన్న సమాజంలో శాంతి సమాధానాలను నెలకొల్పాలి అంటే అది క్రీస్తు మార్గం ద్వారానే, క్రీస్తు బోధనల ద్వారానే అది సాధ్యపడుతుందని మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఏమండి ఇంత కర్కశంగా, ఇంత కిరాతకంగా ఇలా చేయడం అనేది ఎంతవరకు సమమండి? ఏమండి హిందూ సోదరులు అందరినీ అంటలేదండి. హిందూ సోదరులు కొంతమంది మతోన్మాదులు ఈ రోజుకి కూడా ఏమండి క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టి, క్రైస్తవుల్ని రూపుమాపాలి, క్రైస్తవ్యం లేకుండా చేసేయాలని కొంతమంది ప్రతిజ్ఞలు, కొంతమంది అయితే శపథాలు, తొళ్ళ కొట్టడాలు. ఏంటంటే ఇది ఎటుపోతుంది అనేది కూడా మనకు అర్థం అవట్లేదు. దయించి ప్రతి ఒక్కరూ కూడా శాంతిని వహించండి, సమాధానం. ఆ రోజు అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్లో ఎవరైతే మతోన్మాదులు ఇన్వాల్వ్ అయ్యి ఆయన్ని ఆ విధంగా చేశారో ఆ దొంగలందరినీ పట్టుకొని పోలీసులు అందరి సమక్షాన వారికి శిక్ష విధించాలి. అలాగే ఇటువంటి కార్యాలు, ఇటువంటి పనులు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని, అలాగే హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, పాస్టర్ల అసోసియేషన్ అందరూ, వారి అసోసియేషన్ వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే, వారిని పట్టుకొని తగిన శిక్ష విధించి వారు ఎవరున్నారో బయటికి లాక్కొచ్చి వారికి తగిన రీతిగా బుద్ధి చెప్తే మళ్ళీ ఇలాంటి విషయాలు, ఇలాంటి పనులు, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయని దేవుని పరిచర్యలో ఉన్న ఆయన కుమారునిగా కోరుకుంటూ మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.